తెలంగాణలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ రేపు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురవనున్నాయి. బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతుంది. ఇది మరో 12 గంటల్లో అల్పపీడనంగా మారనుంది. రాబోయే 36 గంటల్లో వాయుగుండంగా మారనుంది అల్పపీడనం. రాబోయే 5 రోజుల పాటు తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి నిఖిల్ అందిస్తారు. రాష్ట్రం మొత్తం చల్లబడింది. రాష్ట్రంలో పలు చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఇట్లా ఉన్నాయి. ఈ వర్షాలు ఎన్ని రోజులు కొనసాగే ఛాన్స్ ఉంది? ప్రస్తుతం మనం హైదరాబాద్ వాతావరణ కేంద్రంలో ఉన్నాం. మనతో పాటు ఐఎండీ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. మాట్లాడదాం. మేడం, తెలంగాణలో వెదర్ అప్డేట్స్ ఎట్లా ఉన్నాయి? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తూర్పు మధ్య అరేబియా సముద్రంలో ఒక ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతం అయ్యింది. అది రానున్న 12 గంటల్లో ఒక అల్పపీడనంగా కూడా బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకొక ఉపరితల ఆవర్తనం కోస్టల్ ఆంధ్రప్రదేశ్ వద్దకు ఒక ద్రోణి ఒకటి ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా కూడా ప్రస్తుతం కేంద్రీకృతం అయ్యింది. దీని యొక్క ప్రభావం వల్ల తెలంగాణలో రానున్న 5-6 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. అట్లాగే ఈరోజు రేపు భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. ఈరోజు చూసుకున్నట్లయితే దక్షిణ, తూర్పు, పశ్చిమ జిల్లాల్లోని భారీ వర్ష సూచనలు 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. మిగతా చోట్ల కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, హైదరాబాద్ పరిసర ప్రాంతాలు, రంగారెడ్డి ప్రాంతాల్లో కూడా మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులు 30 నుంచి 40 కిలోమీటర్లు, కొన్ని చోట్ల ఈ భారీ వర్షాలు కురిసే జిల్లాల్లోని 40 నుంచి 50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా వీచే అవకాశాలు ఉన్నాయి. రేపు కూడా చూసుకున్నట్లయితే తూర్పు జిల్లాల్లో కొన్ని ప్రదేశాల్లోని భారీ వర్ష వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగింది. అట్లాగే కొన్ని చోట్ల ఉరుముల మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా కురిసే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే ఎల్లుండ కూడా మనం చూసుకున్నట్లయితే కొంతమేరకు ఇట్లాంటి గాలి తీవ్రత అట్లాగే ఉరుముల మెరుపులు కూడా కొనసాగే అవకాశం ఉంది. మేడం, టెంపరేచర్స్ ఇంకా తగ్గినట్టేనా? టెంపరేచర్స్ చూసుకుంటే ఈ వారం కొంచెం తగ్గుముఖం పట్టాయి. కొన్ని చోట్ల మనకి 36 కన్నా తక్కువ డిగ్రీస్ నమోదవుతూ వస్తున్నాయి. కొన్ని చోట్ల 36 నుంచి 40 డిగ్రీస్ ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఉంటాయి. మేడం, నైరుతి ఋతుపవనాల స్టేటస్ ఎట్లా ఉంది? నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి మరికొన్ని ప్రాంతాలు అయినటువంటి దక్షిణ అరేబియా సముద్రం, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, అట్లాగే ఈశాన్య బంగాళాఖాతం వరకు కూడా ప్రస్తుతం చేరాయి. తర్వాత 4-5 రోజుల్లోని కేరళ తీరాన్ని తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల వెంబడిగా కూడా ఇవి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 2 రోజుల తర్వాత మరో 4 రోజులు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని కూడా ఐఎండీ అధికారులు చెప్తున్నారు. మొత్తంగా తెలంగాణలో ఇది ఇప్పటి వరకు ఉన్న వెదర్ అప్డేట్స్. వీడియో జర్నలిస్ట్ కుమారాజ్తో నిఖిల్, ఎన్టీవీ, హైదరాబాద్.